ఏంటమ్మా కాలెట్టా దండ పెట్టుకోవాలా? ఒసే ముసలి, నేను చూపిస్తున్నది నీకు కాదు మా అక్కకి. వస్తాయి. అక్క, నా బట్టలు ఎలా ఉన్నాయి? నీ కాళ్ళ వల్ల వాటికే అందం వచ్చింది. మరి నా బుట్టలు గంధర్వ కన్యలా ఉన్నావు. థ్యాంక్ యూ అక్క. ఇంకెందుకు దొరుకుద్దే, పట్టుకోలేము. ఎక్కడికే ఎదుర్కొంటా పోతున్నా. ఏంటమ్మా గొడవ? చూడరా, నీ కూతురు గంగిరెద్దులాగా అలంకరించుకుని ఎక్కడికో పోతాంది. చూడానా? నా చిట్టి తల్లి అక్కను చూడు. పొద్దున్న లేచి యోగా చేసి శుభ్రంగా స్నానం చేసి గుడి సర్ది పూజలు చేసుకుంటూ తులసి కోట చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకుంటూ తన చదువుతో పాటు రామాయణ మహాభారతాలు చదువు వినిపిస్తుంటుంది. ఇద్దరు ఒకటే చేస్తే బాగోదు నానా. నానా, ఈ 2000 ఏదో ఒకటి పట్టుకో. ఎందుకురా? ముందు పట్టుకో నానా, పట్టుకో. ఏం ఒప్పుకున్నానే? నా ఫ్రెండ్ ఉందే పల్లవి, దాని పెళ్లి 10 రోజుల ముందే రమ్మంది. వెళ్ళాలో లేదో అని ఆలోచిస్తుంది. నువ్వే వెళ్ళమని వేలు పట్టుకున్నావు. బాగా అడిగానా? బాగున్నాను కదా? సరే నాన్న, వెళ్ళొస్తా. అలా కాదమ్మా. బాయ్ నాన్న. ఇదేంటి నాన్న కాలు కట్టంగా తీయమని చెప్పండి. దాన్ని తీసుకెళ్ళి వెనక్కి పెట్టేయండి రా. ఏమ్మా, ఆ 2000 ఏమనుకున్నావు? అది కూడా అదే. అది కూడా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. అమ్మ నాన్న వాళ్ళు 2 రోజుల్లో వస్తానన్నారు పెద్దనాన్న. వాళ్ళు ఉంటేనే మరి పెళ్లికల. సూరమ్మత ఇట్లా విడు, నా తమ్ముడు కొడుకు, పేరు వశిష్ట. ఓరోరి, నువ్వు మా ధర్మే కొడుకువా? అవునండి. చిన్నప్పుడు ఇంత ఉండేవాడివి, ఎంత పెద్దోడు అయిపోయావు. చిన్నప్పుడు ఎవరైనా ఎంత ఉంటారో, పెద్ద అయ్యాక అంత అవుతారు నీలాగా. నువ్వు మాత్రం ఏంట్రా ఇంతే ఉండిపోయావు? ఎప్పుడు పెద్ద అవుతావు? లేదా నీ హైట్ ఎంత బాబు? పైకి రారా. హే అన్న, వస్తున్నా. అన్నా, ఆడేంటి పువ్వు పట్టుకుని తిరుగుతున్నాడు? వాడేదో ట్రై చేస్తున్నాడు లేరా. ఇంతకీ నీ మ్యాచ్ ఎప్పుడు? ముందు నువ్వెలా ఉన్నావు చెప్పు. నేను బానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? సూపర్. నువ్వు త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి. ఓకే, డన్. సుబ్బయ్య బాబాయ్, సీతారత్నం బాగున్నావా? కుర్చీ కూర్చోండి. ఆ కుర్చీ కాదు, పిఠాపురం జమీందార్ గారు కుర్చీ పట్టండి. జమీందార్ గారు కూర్చోబెట్టండి. చెప్తున్నావు కదా, నా నోటితో చెప్తున్నా. ఇంత కూర్చున్నాయండి బాబాయ్. కింద కూర్చోటమేంటే పట్టాను. అయినా కూర్చో వచ్చిన ఈ కూర్చోలు కూర్చుంటా కదా, తోసేయడం ఎందుకు? తీసేయ్, నువ్వు ఆ కుర్చీలో కూర్చోవడం ఏంటి? పిఠాపురం. దులుపుడా ఏం మర్యాద? అవును, మీ అన్నయ్య పెద్ద సుబ్బయ్య బాబాయ్ రాలేదేంటి? అడిగా, అన్నయ్య పెళ్లికి రావా అన్నయ్య అని అడిగా. ఇట్లాంటి చిన్న పెళ్లికి నేను ఎందుకు వస్తాను, నువ్వు వెళ్తే అంటే నేను వచ్చేసాను. పైగా ఆయన గారు రెడీ అవ్వాలంటే మామూలు విషయమా? 100 డ్రెస్సులు, ఏ డ్రెస్ తీసుకోవాలో తెలియదు. 100 పాదరక్షలు, ఏ పాదరక్షలు దొరుకోవాలో తెలియదు. అయ్యారు కొన్ని మర్చిపోతున్నా. ఏంట్రది? ఉంగరాలు. మనకు 5ఏనా? ఆయనకి 5, 5, 10, 10 మొత్తం 20. కాళ్ళకి ఏళ్ళకి అవన్నీ వేసుకుని రావాలంటే కనీసం 5 గంటలు పట్టు. సరే కాని మంచి కాఫీ తాగాలని ఉంది. నువ్వు కాఫీ కోసం వెళ్ళాడు బాబాయ్. కాఫీ కాదు, ఏది కావాలన్నా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు కాలు మీద వేసుకో. సుబ్బయ్య బాబాయ్ కాఫీ రా. సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంటారా? సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంటే ఇవ్వండిరా. సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంట. అలాగేనమ్మా. అత్తయ్య మావయ్య, ఈ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్. అత్తయ్య మావయ్య, మీరేం టెన్షన్ పడకండి. నేను పెళ్లి చూడటానికి కాదు, అన్ని పనులు చేయడానికి వచ్చాను. వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తాను, పన్నీర్ చల్లుతాను. అసలు మీరు ఏ పని చెప్పినా చక్కమని చేసేస్తాను. చలాకీగా ఉంది. పిల్ల బలే చలాకీగా ఉందంటే ఉంది. నా నోటితో చెప్తే నాకు అదో తృప్తి. స్టార్ట్ అయింది. వేడి వేడి స్పీడ్ పోస్ట్ లో వచ్చావయ్యా. నీకు చిన్న గ్లాసు, మీకు పెద్ద గ్లాసు. వాసన భేషుగ్గా ఉందనుకో. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? ఊరుకో బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? ఊరుకో బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? ఊరుకో బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి వెండి గ్లాస్ ఇవ్వాలి. ఎందులో ఇవ్వాలి? అదే సంగతి. ఏం మర్యాద. రై మెల్లిగా పిలిచరా, గ్లాస్ నోట్ వదురుద్ది. పెళ్లిలో వచ్చింది వదులుకోకూడదండి. ఎందుకంటే తర్వాత వస్తుందరా తెలీదుగా. ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? రే, నేను ఎలాగో పెళ్లి కూతురు ఫోటో తీసుకురాలేకపోయాను, నువ్వైనా తీసుకురారా. నీకు పెళ్లి కూతురు ఫోటో కావాలి అంతేగా? త్వరగా తేరా. నేను తీసుకొస్తా. ఏమి పెళ్లి కూతురా? పెళ్లికి చీర బాగుంటుంది కదా. పెళ్ళైతే ఓకే గానీ ఈ చీర కట్టుకోవడం నా వల్ల కాదే. ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ ఉండగా మీకెందుకు వరి? కొత్తగా ఎలా కట్టాలో నేను కట్టి చూపిస్తా.
గుడ్ షాట్. మా అన్న పెళ్లి కూతురు ఫోటో తెమ్మన్నాడు. ఐ గాట్ ఇట్. అసలు పెళ్లి కూతురు మనమే పదవి ఫోటోలు దిగుదాం. పిఏ ఏంటి? ఫోటోలు అబ్బాయి. అయితే రా పీకే. పీకే అంటే పెళ్లి కూతురు. పెళ్లి కూతురు పెళ్లి కూతురు. రండి రండి రండి. ఈ పూలతో నేను టక్ ఫోజులు ఇస్తాను, టక్ ఫోటోలు ఇస్తాయి. నా జడబా రావాలి. పికే పికే కొంచెం రైట్. అర్జెంట్ గా కత్తి కావాలి. ఏయ్ బాలక, వెళ్ళి కొబ్బరికెళ్తే నువ్వు గులాబీ పూలే. నువ్వు ఫోటో అప్పుడే తీకు. కాయలు చాలా బరువు ఉన్నాయి బాబు. అంతా చూసుకోవచ్చు. రోజీ థ్యాంక్ యూ. రోజీ ఏంటి గోలా? సూరమత ఇదిగో ఫోటోలో బాయ్. మా సూరమతకు ఒక మంచి ఫోటో దింపబ్బా. అబ్బా నాకు ఇప్పుడెందుకు లేవే ఈ ఫోటోలు? అదేంటి సూరమత, రేపు నువ్వు పోతే ఓ మంచి ఫోటో కావాలిగా. నాకు పోతే అప్పుడే పంపించేద్దాం అనుకుంటున్నావా? అయినా అబ్బాయి పెళ్లి కూతురు తీయాల్సిన ఫోటోలు దానికి తీస్తావేంటి? ఈ పప్పాయి బాంబోలు పప్పాయి కాదలుడు. ఇస్కో కిచిడి కిచిడి కర్నా హై మావా. ఏ పిల్ల డబ్బులి. ఏం డబ్బులు? ఏం డబ్బులా? ఏనుగు పిల్లగా నీళ్ళు ఉఫ్ అని బయటకు కుదావు కదా, దానికి ఫోటోలు తీసాం కదా, ఆ డబ్బులు రీల్ డబ్బులు. ఫోటోలు వాచాయా? అవన్నీ తర్వాత, నా డబ్బులు నాకి. అది మరేమో మరి మా నాన్నని రిజర్వ్ బ్యాంక్ పంపించాను. అక్కడి నుంచి రాగానే ఇచ్చేస్తాను, సరేనా? అయ్యో సూరమత, ఏ నా డబ్బులు. కాఫీ సుబ్బయ్య బాబాయ్ అంటే నువ్వేనా? నువ్వా? సరే పర్లేదులేమ్మా. ఇదిగో కాఫీ తీసుకొస్తానండి. ఇంతమంది తీసుకురాలేదు. కొంచెం చెప్పమ్మా, తొందరగా తీసామని. చెప్తాలే. ఏందమ్మా ఏ అరిసెలు అబ్బో భోజనంలో పెడతారులే. గ్లాసులో కాఫీ. సొప్పి బాబాయ్ ఎన్ని గ్లాసులో కాఫీ తీసుకెళ్తుంటే కింద పడిసి వెండి గ్లాస్ కింద పడిపోయింది. ఏం పర్లేదు బాబాయ్, నేను ఇంకో వెంటి గ్లాస్ తెప్పిస్తానులే. ఇదిగో సీతారత్నం, భోజనం టైం అయింది. ఒకేసారి భోజనం అయితే పోలా. పద. ఏ నువ్వు కూర్చో. రే సుబ్బయ్య బాబాయ్ పోయినమంట. వెండి పళ్ళెంలో ఇగో బంగారపు మర్చిపోయారని చంపేస్తాను. బంగారు పువ్వు, బంగారు పువ్వు. వెండి పళ్ళెంలో బంగారపు బంగారు పువ్వు. అసలు మర్యాద ఏంటి ఇది? ఈ విషయం అర్జెంట్ గా అన్నయ్య చెప్పాలి. అన్నాయ్, ఇక్కడ ఏం మర్యాదలు అన్నాయి? ఏం మర్యాదలు? ఇక్కడ నాకే వెండి పళ్ళెంలో బంగారు పూత అన్నం పెడతారంటే ఇక నువ్వు వచ్చుంటేనా బంగారు పళ్ళెంలో డైమండ్ పూత అన్నం పెట్టేవాడు అన్నాయ్. అన్ని కాళ్ళ దగ్గరకే వస్తున్నాయంటే లేచే తోస్తున్నారు. అబ్బో, నువ్వు మిస్ అయ్యావన్నాయ్, నువ్వు మిస్ అయ్యావు. అక్కడ ఆయనకి ఎంతసేపటికి కాఫీ దొరకదు, ఇక్కడ మనం ఎంత నడిచినా కాఫీ షాప్ కనబడదు. నీ కాన్సన్ట్రేషన్ కథ మీద కాఫీ మీద. వీడు ముద్దు పెట్టుకోవాలంటే అమ్మాయిని ఎలా ముద్దు పెట్టుకుంటాడు? అంత పొడుగ్గా ఉంది. అందకపోతే స్టూల్ వేసుకుంటా. స్టూల్ సరిపోదు, నిచ్చెన కావాలి. మావా అల్లుడా, ఆ డ్రామా కంపెనీ దాని దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలి. సర్లే గాని గుళ్ళోకి వెళ్దాం పద. పద. అవసరమైతే మనమే రిజర్వ్ బ్యాంక్ డబ్బులు బాబు తెచ్చుకోవాలి. 2 పుల్లా. మీరు గుళ్ళోకి వెళ్ళండి, నేను కొబ్బరికాయలు కొనుక్కొస్తా. సరే పద. రోజీ 200 కిలోమీటర్లు. ఏ తిప్పులాడి, నీ నడుమునట్లు బాగా లూజ్ అయినట్టున్నాయి, తెగ ఊగిపోతుంది. నా నడుము నా ఇష్టం, తిప్పుకుంటా రుప్పుకుంటా. నీకే? నా రీల్ డబ్బులు నాకు ఇయ్యి, తర్వాత తిప్పుకో రుబ్బుకో, మాకెందుకంట. ఏరీలు యారీలో అనంతం పెట్టే ఆ రోజు ఫోటోలు తీసినప్పుడు ఇట్లా కోతలాగా కొండముచ్చులాగా ఎలుగుకోట్లాగా మూతెట్టు పోజులు ఇచ్చావు కదా, ఆ డబ్బులు. గుర్తొచ్చింది. కాళ్ళు లాగేస్తున్నాయి, పైగా ఇన్ని మెట్లు ఎక్కాలంటే కష్టంగా ఉంది. నన్ను ఎత్తుకుని పైకి తీసుకెళ్ళు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ఎత్తుకోవాలా? అలా ఓకేనా? పోనీ అలాగా
ఫోన్ వెళ్ళడో పైకి ఎత్తుకెళ్తే డబ్బులు ఎత్తున్నా ఏదో ఒక యాంగిల్ లో మోసుకెళ్ళిపో అంతేనంటావా అంతే. సరే ఇది పట్టుకో. ఏంటిది ఐస్ పుల్ల. ఏ నైస్ పుల్ల. పైకి వెళ్ళకి ఇచ్చేస్తాలే బాబు. ఎత్త ఎత్త ఎత్తే ఏం తిన్నావు తల్లి, ఇంత బరువు ఉన్నావు? పొద్దున్నే దిబ్బ రొట్టె కొబ్బరి చట్నీ, దాని తర్వాత నేతరసలు ఒక 10, దాని తర్వాత అరటి పళ్ళు. చాలు చాలు చాలమ్మా, ఈ రోజు తిన్నదే కరువులో ఉన్న 7 ఊర్లకు సరిపోయినంత తిన్నావు. దిష్టి పెట్టకు, ఆడోళ్ళు బాగా తినాలని మా పెద్దోళ్ళు చెప్పారు. వాళ్ళకే బానే చెప్తారు, మోసేవాడికి తెలుస్తుంది. నా డబ్బులకి ఏ డబ్బులు? ఉండాలి నువ్వా ఎందాన్ని సోత్రనా ఏటన్నా కింద పైకి మోసుకెళ్తే డబ్బులు ఎత్తున్నావా మరి ఇక్కడికి వచ్చాక డబ్బులు ఏంటి తబైతు చేసి ఆడుకోతున్నావా ఏంటో నడుస్తున్నావు? ఇస్తానన్నానుగా, ఇస్తాను ఆగు. రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ అక్కడ ఉందా రిజర్వ్ బ్యాంక్? ఏంటి 5 రూపాయల? టోలీ టోలీ డబ్బులు. ఎక్కడ పెట్టుకోను? కేదార్నాథ్ లో కింద నుంచి పైకి తీసుకెళ్తే 10 రూపాయలు ఇస్తారు. నేను ఈ కాసిన మెట్లకే 5 రూపాయలు ఇచ్చాను. అంటే నేను చాలా మంచిదాన్ని కదా. అబ్బా నేను ఎంగిల్ చేశానని తెలియక చూడు ఎలా లపక లపకని చీకేస్తుందో. ఏమైంది? ఎందుకు వచ్చావు? అది కోతి కొబ్బరికాయ ఎత్తుకెళ్ళిపోయింది.